వెల్కమ్ టు శ్రీకృష్ణ ఛానల్. ముత్తునాది టెంపుల్కి వెళ్తున్నాం. తోవలో గండక నది ఉంది. గండక నది అంటే స్టోరీ చెప్తున్నాను వినండి. పూర్వం ఒక మహిళ ఉండేది. మహిళ వ్యభిచారి. ఆ వ్యభిచారి అయిన శ్రీమూర్తి ఆవిడ రోజు ఒక వ్యక్తితోటి ఉండేదట. భర్తలాగా ఊహించుకొని వాళ్ళకి భర్తకి చేయవలసిన సేవలు చేసినట్లుగా ఉండేదట. కొంతకాలం అయిన తర్వాత విష్ణుమూర్తి ఆవిడికి పరీక్ష పెట్టి, అయితే ఈ అమ్మాయి ఒకవేళ కుష్టివాడైనా ఈ వేషంలోని వచ్చారు. విష్ణుమూర్తి వస్తే ఆ విష్ణుమూర్తి చర్మం అంతానా అన్నం స్నానం చేయించింది. అయినా మహారాజు ఎవరు కూడా ఇంకొకరు వస్తే వాళ్ళకి ఎవరికి ఒప్పుకోలేదు. ఎవరికి ముందు ఒప్పుకుందో వాళ్ళ కోసమే ఉండిపోద్ది. ఆ రోజు అతనితో స్నానం చేయించి, అతనికి శుభ్రంగా బట్టలు వేసి, అన్నం పెట్టి, అతనికి తినిపించి, అదే కంచంలో భర్తకు పెట్టినట్లాగే కంచంలో తింటూ ఆవిడ భుజించింది కళ్ళకు అద్దుకొని. ఆవిడని అప్పుడు శ్రీకృష్ణ వారు ఏమనుకున్నారు, ఈవిడి చాలా మహాపతివ్రత, ఒక వేశ్య అయినా కూడా చాలా మంచి మహిళ. అమ్మ, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చాను, నన్ను క్షమించు. నువ్వు నీ కడుపులో నేను జన్మించాలనుకుంటున్నాను. నువ్వు నదిగా ఒక గుడి దగ్గర ప్రవహిస్తూ ఉంటావు. నేను నదిగా నీకు పుట్టిస్తాను. నేను సాలగ్రామంగా ఈ నదిలో పుడతాననేసి వరం ఇచ్చారు అతను. అందుకే గండక నది, అందులో సాలగ్రాములు ఎక్కువ దొరుకుతాయి. ముత్తునాది టెంపుల్కి వెళ్ళే ముందు మేము 108 దారులు వస్తున్నాయి. మా ఆయన నేను స్నానాలు చేస్తున్నాం. స్నానం చేస్తే కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడ పుణ్యగుండం, పాపగుండం అనేసి 2 గుండాలు ఉంటాయి. ఆ గుండాల్లోని మేము స్నానాలు చేయడానికి అనేసి కొద్దిగా ముందుకు వెళ్తున్నాం. ఆ కనిపించేదే పాపగుండం. అది దేవుడు గుడి ఉన్నది కదండి, ఎదురుగా ఉంటాయి 2 గుండాలు. ఎదురుగా 2 గుండాలు ఉంటాయి. ఆ 2 గుండాల్లోని చాలా చలి నీళ్ళు అండి. 108 దారుల దగ్గర స్నానం చేసి వచ్చాం కదా. ఇక్కడ కూడా చాలా చల్లదనం, ఐసులాగా ఉన్నాయి నీళ్ళు. ఆ నీళ్ళు లోనికి మా ఆయన దిగుతున్నారు. తర్వాత నేను దిగి, కాకపోతే కొద్దిగా నేను ములగలేదు, మా ఆయన గారు ములిగారు. అస్సలు చలికి తట్టుకోలేకపోతున్నామండి, అంత చలి అండి. చిన్నది స్కిడ్ అయ్యింది. మా ఆయన గారికి కొద్దిగా కాలు జారేటప్పటికి మళ్ళీ సర్దుకొని పైకి లేచి మళ్ళీ నాకు చేయి ఇచ్చారు. అక్కడ మళ్ళీ స్నానం చేసి కొద్ది నీళ్ళు జల్లేసుకున్నాను నేను. కొంతమంది అందరూ కూడా అక్కడ అది పాప నది గుండం, ఇది పుణ్యగుండం అండి. ఇది అంటే స్వామివారి ఎదురుగాన మనం చేసిన పాపాన్ని, మనం చేసిన పుణ్యాన్ని ఇక్కడ ఈ క్షణం మేము వదిలేసాము తండ్రి అనేసి ఆ నారాయణమూర్తికి చెప్పడం, అది దానికి నిర్వచనం. ఏనాడు అదృష్టం ఉండి, ఏనాడు పుణ్యం ఉంటేనండి ఆ నదుల్లోని మనం స్నానం, ఆ గుండాల్లోని మళ్ళీ 108